హాయ్ అండి. అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, మళ్ళా మనమే వస్తున్నాం. 22 ఎంపీ సీట్లతో పాటు 151 పైగా ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెప్తున్నారు. మరి ఇంత జ్యోతిష్యం ఎలా చెప్తున్నారో అర్థం కావట్లేదు. మరి 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేస్తే ఈ ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి. మరి నిన్న మే 13వ తారీఖున పోలైన ఓట్లు ఒకసారి చూసుకుంటే 1,33,00,000 చిల్లర. మరి ఈ ఓట్లలో ఆడవాళ్ళు, మగాళ్ళు ఎంత చూసుకుంటే లేడీస్ వచ్చేసి సుమారు 1,70,00,000 పైన. మగాళ్ళు వచ్చేసరికి 1,60,00,000. అంటే వాళ్ళు చెప్పుకున్నది ఏంటంటే, ఆడవాళ్ళు కనీసం ఒక 10 లక్షల పైన వచ్చి ఓట్లేశారు అంటే ఖచ్చితంగా మేము మళ్ళా గెలవబోతున్నాం అని ఈ 170 నియోజకవర్గాల్లో నిలబడిన అభ్యర్థులు చెప్పుకునే గొప్పతనాలు. ఇక్కడ ఒకసారి పరిశీలిద్దామండి. ఈ 1,70,00,000 మహిళా ఓటర్లలో సరే ప్రతి నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, ఆ పెన్షన్లు ఎంతమందికి పంచాల్సి వస్తుంది? సుమారు 65 లక్షల మందికి ఈ పెన్షన్లు పంచే పరిస్థితి ఉంది. మరి వీటిలో వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వికలాంగ పెన్షన్ కావచ్చు, డబ్బు పెన్షన్ కావచ్చు, చర్మకారుల పెన్షన్ కావచ్చు, ఇలా అనేక రకాలైన పెన్షన్లు ఉండొచ్చు. లేదా ఆసరా కావచ్చు, విద్యా దీవెన కావచ్చు. సో ఇవన్నీ ఉండొచ్చు. సో ఈ 65 లక్షల్లో ఓన్లీ మహిళలనే అనుకుంటే ఒక 50 లక్షలు అనుకోవచ్చు. ఈ 50 లక్షల మందిలో ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళలో టీడీపీ వాళ్ళు ఉంటారు, వైసీపీ వాళ్ళు ఉంటారు. సరే ఒకవేళ టీడీపీ వాళ్ళు కూడా ఈ పెన్షన్ మాకు ఇంటికే తెచ్చిస్తున్నారు కదా వాలంటీర్లను పెట్టి అన్న కృతజ్ఞతతో ఒకవేళ వాళ్ళు కూడా వైసీపీకే వేస్తున్నారు అనుకుందాం. సో ఈ 50 లక్షల మందిని కూడా గంపగుత్తగా వైసీపీకే వేద్దాం. ఇంకా 1,20,00,000 ఉంటుంది. ఈ 1,20,00,000 మంది అనేవాళ్ళు జగన్ ప్రభుత్వం నుంచి, వైసీపీ నుంచి ఎటువంటి పథకము పొందని వాళ్ళు, ఎటువంటి పెన్షన్ తీసుకోనటువంటి వాళ్ళు, బెనిఫిషరీస్ కాదు వీళ్ళు. సో ఈ 1,20,00,000 మంది ఎటు ఓటేస్తారు? అఫ్కోర్స్ వీళ్ళలో కొంతమంది వైసీపీ సానుభూతి పరులు ఉండొచ్చు. అయితే ఇక్కడ ఎక్కువ మంది ఎటేస్తారని చెప్పడానికి నేను చెప్తున్న అనాలిసిస్ ఏంటంటే, ఈ 2024 ఎలక్షన్స్లో వైసీపీ పెట్టిన మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మహిళలకు కొత్తగా మేలు జరిగే పథకాలు కానీ, స్కీములు కానీ ఎక్కడ పెట్టలేదు. ఒక 3,500 పెన్షన్ చేస్తామన్నారు వృద్ధులకి. అది కూడా 2028 తర్వాత. ఇంత తప్ప ఈ మేనిఫెస్టోలో కొత్తగా పెట్టింది ఏం లేదు. ముఖ్యంగా మహిళలకు కొత్తగా అట్రాక్ట్ చేసింది ఏం లేదు. మరి ఇక్కడ మహాకూటమిలో చూస్తే ఒక 3 రకాల పథకాలు మహిళలందరినీ ఆకర్షించాయి. మొదటిది, ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం అని చెప్పారు. ఇవాళ మధ్యతరగతి గృహిణి ఏం ఆలోచిస్తుందంటే, ఒక గ్యాస్ సిలిండర్ తీసుకుంటే ఓ 40 రోజుల్లోనే అయిపోతుంది, నెలన్నరలోనే అయిపోతుంది. అట్లాంటిది మళ్ళీ కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 1,200, 1,300 అవుతుంది. ఈ ఇబ్బందులు పడకుండా మహాకూటమికి వేస్తే 3 గ్యాస్ సిలిండర్లు వాళ్ళు ఫ్రీగా ఇస్తామన్నప్పుడు మనం ఎందుకు అటు చూడకూడదు అని ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు. తర్వాత రెండోది, ఉచిత బస్సు ప్రయాణం. ఇవాళ ఏదన్నా పక్క పట్టణాల్లో హాస్పిటల్లో ఆయాలు గాను, ఇంకోటో ఏదన్నా చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి అదనపు ఛార్జీలు లేకుండా ఫ్రీ కరెంట్, ఫ్రీ బస్సులు అన్నప్పుడు ఎంతమంది అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది? లేదు వాళ్ళ చుట్టాలింటికి, పుట్టింటికి, ఇంకేదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీ బస్ అన్నప్పుడు ఎంతమంది అట్రాక్ట్ అవుతారు? ఇది ఆలోచించాలి. ఇంకా ఫైనల్గా కొత్తగా ఓటేసిన 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు రూ. 1,500 పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుందనేది మహాకూటమి పెట్టింది. మరి ఇదే పథకాన్ని అనేక గ్రామాల్లో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహాకూటమి కార్యకర్తలు తీసుకెళ్లారు.
మేము వస్తే మీ మొదటి ఓటేస్తే మేము మీకు 1500 పెన్షన్ ఇప్పిస్తాం అని చెప్పిన సందర్భాలు ప్రతి విలేజ్లో ఉన్నాయి. మరి ఈ మాటకి ఆకర్షణీయులు కారా? ఒకసారి ఆలోచించండి. ఇటుపక్క మీరు ఓటేసినా మీకు ఒరిగే కొత్త ప్రయోజనాలు లేవు అన్నప్పుడు, మీరు ఓటేస్తే మేము ఏం చేస్తామని మహాకూటమి చెప్పినప్పుడు వాళ్ళ మనసుల్లో మార్పులు ఉండవా? ఓటేసే క్రమంలో వారి ఓటు మహాకూటమికి వెయ్యరా? ఇది కొంచెం ఆలోచిద్దాం. సరే అయినప్పటికిని మేము వైసీపీకే ఓటేస్తాము అనుకునేవారు కొంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1,20,00,000లో ఒక 20% అలా వైసీపీకి వేసేవాళ్ళు అనుకుందాం. అప్పుడు ఈ 1,20,00,000లో 20% తీసేస్తే 24,00,000. ఒకసారి లెక్కలోకొద్దాం. ఇంతకుముందు ఉన్న 50,00,000 ఈ 24,00,000 మొత్తం 74,00,000. 1,74,00,000 1,70,00,000లో 74,00,000 తీస్తే 96,00,000. ఈ 96,00,000 మహాకూటమి, 74,00,000 వైసీపీ. ఈ బ్యాలెన్స్ చూస్తే 22,00,000 మహాకూటమికి మెజారిటీగా వచ్చాయి. ఈ 22,00,000 డివైడెడ్ బై 175 నియోజకవర్గాల మాట మనం మాట్లాడుకోవాల్సింది. 175 నియోజకవర్గాలు 20,00,000 డివైడ్ చేస్తే సుమారుగా 12,500 చిల్లర వస్తుంది. అంటే ఇది ప్రతి నియోజకవర్గానికి విభజించబడే మహిళా ఓటర్ల మెజారిటీ. అంటే 175 నియోజకవర్గాల్లో కేవలం మహిళా ఓటర్లే ఇంతగా కనిపిస్తున్నారు. మరి ఇటుపక్క జెంట్స్కి వస్తే, మగాళ్ళకి వస్తే 1,60,00,000లో ఏ పార్టీకి ఎంత ఓట్లేస్తారు? మరి ఇక్కడ కూడా సరే ఒకవేళ చెరిసగం వేద్దాం అనుకున్నారు, చెరిసగం పడ్డాయి అనుకుందాం. కానీ ఇక్కడ వైసీపీకి వేయకపోవడానికి ఓ 2-3 కారణాలు చెప్తాను. ముఖ్యంగా మగవాళ్ళలో మందు తాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు పనికి వెళ్తారు, కష్టపడతారు, సాయంత్రానికి సేదతీరాలనుకుంటారు, లేదా మధ్యాహ్నానికి ఆల్రెడీ డైలీ అలవాటు పడతారు. మంచి మందు తాగుదాం అనుకుంటే తమ దగ్గర ఉన్న డబ్బులు కొంత తీస్తే చెత్త మందు దొరుకుతుంది. ఈ మందు తాగి మళ్ళీ తెల్లారి ఇబ్బంది పడుతున్నారు. తెల్లారి పనికి వెళ్ళాలంటే చేతులు లాగడం, నరాలు లాగడం, అనేక ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది మందు తాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇదే పక్క రాష్ట్రాలకు ఏదన్నా ఫంక్షన్లకో ఇంకేదన్నా పార్టీలకో వెళ్తే అక్కడ చాలా మంచి మందు దొరికింది, హ్యాపీగా 2 రోజులు ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత అలాంటి మందు ఏది ఇక్కడ దొరకదు. ఇక్కడ దొరికే ఈ చెత్త మందుతోటి అనేక మందికి కిడ్నీలు చెడిపోవడం, లివర్లు చెడిపోవడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. రాత్రి తాగిన మందికి తెల్లారి తలబట్టి ఇబ్బంది పడుతూ అనారోగ్యాల పాలవుతూ నరాలు దెబ్బతింటూ అనేక మంది ఆ బాధను అనుభవిస్తూనే ఉన్నారు. మరి ఇలాంటి సంఖ్య ఆంధ్రప్రదేశ్లో లక్షల్లోనే ఉంది. మరి వీళ్ళందరూ వైసీపీకి ఓటేస్తారంటారా? ఆలోచిస్తారు. అయినప్పటికీ వీళ్ళందరూ ఆఫ్గా 1,60,00,000లో ఆఫ్గా ఓట్లు వేసిన వైసీపీకి సగం, మహాకూటమికి సగంగా వేసిన ఇక్కడ మహిళా ఓటర్లే ఈ 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని, మహాకూటమిని గెలిపించడానికి సిద్ధంగా ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 12,500 సుమారు ఓట్ల మెజారిటీతో. ఇది మాత్రం గ్యారంటీ. కానీ ఇన్ని ఉన్నా ఆలోచించేవాళ్ళు మాత్రం ఇంకా ఉన్నాయి పాయింట్లు చెప్పుకోవాలంటే. ప్రతి సంవత్సరం డిగ్రీలు చదివి బయటకు వస్తున్న వాళ్ళ సంఖ్య సుమారుగా 1,50,000 నుంచి 2,00,000 ఉన్నారు. ఇలా 5 సంవత్సరాల్లో 10 లక్షల మంది ఉన్నారు. మరి ఈ నిరుద్యోగ యువత వైసీపీకి ఓటేస్తుందా? ఒక గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు, ఒక డిఎస్సి రాలేదు, ఎటువంటిది ఇవ్వలేదు. అట్లీస్ట్ ప్రైవేట్ జాబులు చేసుకోవడానికి ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఏమైనా కండక్ట్ చేసి అలాంటి ఏమైనా ట్రైనింగ్లు ఇచ్చారా? అది కూడా లేదు. మరి అటువంటిప్పుడు నిరుద్యోగ యువత వేస్తుందా? ఇట్లా అనేక సెక్టార్లు చూసి కనీసం రాష్ట్రం యొక్క అభివృద్ధి, డెవలప్మెంట్, పరిశ్రమలు రావట్లేదు. ఇదంతా ఆలోచించే తెలివిగల వాళ్ళు ఓట్లేస్తారా? ఖచ్చితంగా జూన్ 4న ప్రజలు తీసుకున్న నిర్ణయం బయటకు వస్తుంది. ఖచ్చితంగా మహాకూటమి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇది మాత్రం తథ్యం. నమస్కారం.